హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్పీఎస్సీ నుంచి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించి రెండు నోటిఫికేషన్స్ అనేవి ఇంతకుముందే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇది టీఎస్పీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకైతే నోటిఫికేషన్స్ అనేవి ఇంతకు ముందే రిలీజ్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి మనకు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గెజిటెడ్ అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. వేకెన్సీస్ అయితే చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, కాకపోతే చాలా మంచి శాలరీ అయితే ఉంది. సో వీటికి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం మొదటగా గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అయితే చూద్దాం. సో ఇది మనకు అది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్గా 5 రకాల వేకెన్సీస్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే మనకు జారీ చేశారు. సో ఇవి వచ్చేసి మనకు టోటల్గా గెజిటెడ్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు. సో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకు టీఎస్పీఎస్సీ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 6వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ. సో వీటికి సంబంధించి మీరు డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 27 మధ్య అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 5 రకాల వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే అసిస్టెంట్ హైడ్రోమెటీరియాలజిస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. అదేవిధంగా అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ జియోఫిజిక్స్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్కి సంబంధించి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్కి సంబంధించి 5 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి మీకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య అయితే ఏజ్ ఉండాలి. సో వీటికి సంబంధించిన శాలరీ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ 2 పోస్టులకు సంబంధించి 45,000 అయితే స్టార్టింగ్ శాలరీ ఉంది. నెక్స్ట్ 3 పోస్టులకు సంబంధించి 54,000 స్టార్టింగ్ శాలరీ అయితే ఉండడం జరిగింది. సో వీటన్నిటికి మీకు 18 to 44 ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలి. దాంతో పాటుగా మనకు టీఎస్పీఎస్సీ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకు పోస్ట్ వైజ్ అయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతిదానికి మాస్టర్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మాస్టర్ డిగ్రీ ఆ సంబంధిత సబ్జెక్ట్లో చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా అయితే ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ పోస్ట్ కనుక చూసినట్లయితే హైడ్రోమెటీరియాలజిస్ట్ కనుక సంబంధించిన పోస్ట్కి సంబంధించి చూసినట్లయితే మాస్టర్ డిగ్రీ ఇన్ మెటీరియాలజీ ఆర్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ నెంబర్ 2 కనుక చూసినట్లయితే అసిస్టెంట్ కెమిస్ట్రీ అని చెప్పేసి ఇచ్చారు. సో మస్ట్ హోల్డ్ ఎంఎస్సి డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ అప్లైడ్ కెమిస్ట్రీ ఆర్ ఏ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కనుక మీరు మాస్టర్ డిగ్రీ కనుక చేసినట్లయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ జియోఫిజిక్స్కి సంబంధించి కనుక చూసినట్లయితే మస్ట్ పాసెస్ ఏ మాస్టర్ డిగ్రీ ఇన్ జియోఫిజిక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు జియోఫిజిక్స్లో కనుక మాస్టర్ డిగ్రీ కనుక చేసినట్లయితే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పోస్ట్ కనుక చూసినట్లయితే అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్కి సంబంధించి సో మీరు మస్ట్ పాసెస్ ఎంఎస్సి ఆర్ ఎంటెక్ ఇన్ జియాలజీ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. లేదంటే అప్లైడ్ జియాలజీ చేసినటువంటి అభ్యర్థులు కూడా వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ పోస్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్కి సంబంధించి మీరు ఎంఎస్సి ఆ డిపార్ట్మెంట్లో కనుక హైడ్రాలజీ కనుక చేసినట్లయితే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. దాంతోపాటుగా సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా అంటే సివిల్ ఇంజనీరింగ్లో మీరు జియాలజీ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇంకా అదర్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు. అదేవిధంగా బ్రేకప్ వేకెన్సీస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అంటే ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి అదేవిధంగా జోన్ వైజ్గా ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా మనకు ఈ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీరు అయితే చూడవచ్చు. సార్ మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో వీటికి సంబంధించి ఇంకా ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే మనకు 2 పేపర్స్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో 450 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి అయితే మనకు 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ 300 మార్క్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ పేపర్ కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని చెప్పేసి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ సిలబస్ కూడా ఇచ్చారు. ఒకసారి అయితే మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం సెకండ్ నోటిఫికేషన్ గురించి కనుక చూసినట్లయితే ఇవి వచ్చేసి మనకు టోటల్గా నాన్ గెజిటెడ్ కేటగిరీలో అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనిలో కూడా మనకు 5 రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి డిసెంబర్ 7వ తారీఖు నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ గెజిటెడ్ కేటగిరీకి సంబంధించి డిసెంబర్ 6వ తారీఖు నుంచి అండ్ ఈ పోస్టులకు వచ్చేసి డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 28 మధ్య మీరు వీటికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 5 రకాల పోస్టులు కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్. దాదాపు ఇవన్నీ మనకు టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు. టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రోజియాలజీకి సంబంధించి అంటే ఈ డిపార్ట్మెంట్లో మనకు 7 వేకెన్సీస్ ఉన్నాయి. హైడ్రాలజీ డిపార్ట్మెంట్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా అదేవిధంగా జియోఫిజిక్స్ డిపార్ట్మెంట్లో
8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి ఒక వేకెంట్ ఉంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నిటికీ మీకు 18 to 44 ఇయర్స్ మధ్య అయితే ఏజ్ ఉండాలి. సో ఫస్ట్ 3 పోస్టులకు 51,000 స్టార్టింగ్ శాలరీ ఉంది. అండ్ ల్యాబ్ అసిస్టెంట్కు 32, అదేవిధంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 31,000 అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఉంది. సో ఈ పోస్టులకు సంబంధించి మనకు పోస్ట్ వైజ్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రోజియాలజీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మస్ట్ పాసెస్ ఎంఎస్సి ఆర్ ఎంటెక్ ఇన్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ చేసినటువంటి అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సెకండ్ పోస్ట్కి సంబంధించి కనుక చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజీకి సంబంధించి కనుక చూసినట్లయితే మీరు డిగ్రీ ఇన్ బీఈ సివిల్ ఇంజనీరింగ్ విత్ జియాలజీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మీరు కంప్లీట్ చేసినట్లయితే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంఎస్సి జియాలజీ చేసినటువంటి అభ్యర్థులు 2 years ఎంఎస్సి చేసినా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ థర్డ్ పోస్ట్ కనుక చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ సంబంధించి చూసినట్లయితే మీకు సో ఇక్కడ డిగ్రీ ఇన్ ఎంఎస్సి ఆర్ ఎంటెక్ దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అంటే మీరు జియోఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మీరు ఎంఎస్సీ కావచ్చు, అదేవిధంగా ఎంటెక్ చేసినా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు డిగ్రీలో మీకు కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్గా ఉంటే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి కనుక చూసినట్లయితే బీఎస్సీ విత్ జియాలజీ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు బీఎస్సీలో కనుక సో ఈ సబ్జెక్ట్లో కనుక మీరు జియాలజీ కనుక చేసినట్లయితే మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇట్లా 5 రకాల వేకెన్సీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో వాటితో పాటు ఇక్కడ అదర్ డీటెయిల్స్ కోసం మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. సో దీనిలో మనకు బ్రేకప్ వేకెన్సీస్ అయితే కూడా ఇచ్చాడు. అంటే ఏ విధంగా మనకి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నటువంటి డీటెయిల్స్ కూడా మీరు అయితే చూడవచ్చు. ఇక్కడ ఇవ్వడం జరిగింది. మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2కు సంబంధించి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయన్నటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇది కూడా మనకు 2 పేపర్స్లో అయితే కండక్ట్ చేస్తారు. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 అని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు. సో జనరల్ స్టడీస్ వచ్చేసి మనకు పేపర్ 1 ఉంది, 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వాటర్ రిసోర్సెస్ అని చెప్పేసి సెకండ్ పేపర్ ఉంది. ఇది కూడా మనకు సేమ్ 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో మీకు ఇక్కడ పేపర్ వచ్చేసి బైలాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. పేపర్ 2 మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ చూడవచ్చు. సో వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి. సో మీకు కనుక వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. సో ఇది మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి 2 నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.